దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ రజత్ పటిదార్ నాయకత్వంలో 2025 ఐపీఎల్ లో ఛాంపియన్స్ అయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే 2025 కన్నా మనం కొద్దిగా ముందుకెళ్తే 2024 ఐపీఎల్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి రావడానికి ఛాన్సే లేకపోయినా సరే ఆర్సీబీ ఫైనల్లీ గ్రూప్ స్టేజ్ లో ప్రతి మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ లా అనుకుని పర్ఫార్మెన్స్ చేసి ఫైనల్లీ ఆర్సీబీ 2024 లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యింది. అయినప్పటికీ 2024 ఐపీఎల్ లో ఛాంపియన్స్ అయితే కాలేకపోయింది ఆర్సీబీ. తర్వాత 2025 లో జరిగిన మెగా ఆక్షన్ కి ఆల్మోస్ట్ పాత టీం ని మొత్తం రిలీజ్ చేసేసి 2025 ఒక కొత్త టీం ని ఆక్షన్ లో సెట్ చేసుకుంది ఆర్సీబీ. దినేష్ కార్తిక్ మెంటర్ గా ఒక ప్రాపర్ న్యూ టీమ్ తో 2025 ఐపీఎల్ లో బరిలోకి దిగింది ఆర్సీబీ. మెగా ఆక్షన్ లో ఆర్సీబీ కొనుక్కున్న ప్రతి ఒక్క ప్లేయర్ ప్రాణం పెట్టి 2025 లో దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఛాంపియన్స్ అవడానికి కారణమయ్యారు. ఇప్పుడు ఆర్సీబీ 2026 మినీ ఆక్షన్ లో ఆల్మోస్ట్ అందరినీ రిటైన్ చేసుకుంది. ఒక్కసారి ఆర్సీబీ రిలీజ్ చేసిన ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే లియామ్ లివింగ్స్టోన్, లుంగి ఎంగిడి, మయాంక్ అగర్వాల్, టిమ్ షేఫర్డ్, మనోజ్ బందుగే, బ్లెస్సింగ్ ముజర్బానీ, మోహిత్ రాతి, స్వస్తిక్ చికారా వీళ్ళని వదిలేసిన తర్వాత ఆర్సీబీ దగ్గర 16.40 కోట్ల పర్స్ అయితే ఉంది. ఆర్సీబీ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లో ఏదైనా సర్ప్రైజింగ్ మూవ్ అనిపించిందా అంటే అది స్వస్తిక్ చికారా అని చెప్పుకోవచ్చు. స్వస్తిక్ చికారా 2025 ఐపీఎల్ లో ఆర్సీబీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం ఒకటంటే ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా సరే స్వస్తిక్ చికారా ఆఫ్ ద ఫీల్డ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉండేవాడు. విరాట్ కోహ్లీకి సంబంధించిన ప్రతి విషయంలో తనే ముందుండేవాడు. ఏదైతే స్వస్తిక్ చికారాకి కళ ఉందో స్వస్తిక్ చికారా బ్యాటింగ్ చేస్తూ విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైక్ లో ఉండాలనే కళ 2025 అయితే నెరవేరలేదు. 2026 నెరవేరుతుంది అనుకునే లోపలే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే స్వస్తిక్ చికారాని రిలీజ్ చేసింది. ఎనీవే స్వస్తిక్ చికారాని మళ్ళీ రిటర్న్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 2026 మినీ యాక్షన్ లో ఏ ప్లేయర్ ని టార్గెట్ చేయాలి అండ్ ఆల్సో ప్రెసెంట్ ఆర్సీబీ దగ్గర ఉన్న టీమ్ తో ఒక ప్లేయింగ్ 11 సెట్ చేసి ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇంకెవరిని టార్గెట్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. ఆర్సీబీ 2025 లో ఛాంపియన్ టీం కాబట్టి ఆర్సీబీ ప్లేయింగ్ 11 లో పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం ఉన్న టీమ్ తో మనం ఒక ప్లేయింగ్ 11 సెట్ చేసి చూద్దాం. ఓపెనింగ్ లో చూసుకున్నట్లయితే ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. ఓపెనింగ్ లో అయితే వీళ్ళిద్దరూ 2025 ఐపీఎల్ లో టీమ్ కి చాలా మంచి స్టార్ట్స్ ఇచ్చారు. సో ఓపెనింగ్ లో ఆర్సీబీకి ఎలాంటి మార్పు అవసరం లేదు. నంబర్ 3 లో దేవదత్ పడికల్ కూడా మంచిగా సెట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నంబర్ 4 లో కెప్టెన్ రజత్ పటిదార్ ఉన్నాడు. నంబర్ 5 లో ఇంతకు ముందు లియామ్ లివింగ్స్టన్ ఆడుతున్నాడు. కానీ ఈ సంవత్సరం ఆర్సీబీ లియామ్ లివింగ్స్టన్ ని రిలీజ్ చేయడంతో నంబర్ 5 లో అయితే ఆర్సీబీకి ఒక ఆల్రౌండర్ అవసరం. నంబర్ 6 లో జితేష్ శర్మ ఒక వికెట్ కీపర్ గా బ్యాటర్ గా అదరగొడుతున్నాడు. నంబర్ 7 లో రొమారియో షెఫర్డ్, నంబర్ 8 లో కృణాల్ పాండ్యా, నంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నంబర్ 10 లో జాస్ హెజల్వుడ్, నంబర్ 11 లో యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. ఆర్సీబీ ప్లేయింగ్ 11 అయితే ఆల్మోస్ట్ 2025 లో ఛాంపియన్స్ కాబట్టి సేమ్ అదే ప్లేయింగ్ 11 అయితే సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక నంబర్ 5 లో చూసుకుంటే ఒక ఆల్రౌండర్ అయితే ఆర్సీబీకి అవసరం. ప్రస్తుతం ఆర్సీబీకి ఎలాంటి ప్లేయర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ టిమ్ డేవిడ్ కూడా టీమ్ లో ఉన్నాడు కాబట్టి టిమ్ డేవిడ్ నంబర్ 5 లో బ్యాటింగ్ చేస్తే ఒక సాలిడ్ హిట్టింగ్ టీమ్ అయితే ప్రాపర్ గా సెట్ అవుతుంది. అండ్ ఆల్సో టిమ్ డేవిడ్ బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి టిమ్ డేవిడ్ నంబర్ 5 లో ఆడితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఆర్సీబీకి స్పిన్ డిపార్ట్మెంట్ లో సుయాష్ శర్మ అండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా ఉన్నారు. ఇక పేస్ బౌలింగ్ లో జాస్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ అండ్ యష్ దయాల్ ఉన్నారు కాబట్టి పేసర్స్ అయితే ఆర్సీబీకి ఇక అవసరం లేదని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ 16,40,00,000 మాత్రమే కలిగి ఉంది కాబట్టి ఆ పర్స్ వాల్యూని దృష్టిలో పెట్టుకుని ఉన్న టీం కి బ్యాకప్ ప్లేయర్ ని సెట్ చేసుకుంటే సరిపోతుందని నాకు అనిపిస్తోంది. ఆర్సీబీ 2026 మినీ యాక్షన్ లో టార్గెట్ చేసే ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే ఓపెనింగ్ లో ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీలు ఓపెనింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి బ్యాకప్ ప్లేయర్ గా జాకోబ్ బెతల్ ఉన్నాడు. నంబర్ 3 లో దేవదత్ పడికల్ కి ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ ని తీసుకుంటే బాగుంటుంది. దేవదత్ పడికల్ కి బ్యాకప్ ప్లేయర్ గా మయాంక్ అగర్వాల్ ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆర్సీబీకి 2025 లో రీప్లేస్మెంట్ గా వచ్చి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. సో అందుకని మయాంక్ అగర్వాల్ ని దేవదత్ పడికల్ కి బ్యాకప్ ప్లేయర్ గా తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఇక నంబర్ 5 లో మనం అనుకున్నట్టు టిమ్ డేవిడ్ ని ఆడిస్తే టిమ్ డేవిడ్ కి బ్యాకప్ ప్లేయర్ గా డేవిడ్ మిల్లర్ ని అయినా లేదంటే యాండ్రే రసెల్ అయినా తీసుకుంటే బాగుంటుంది. లేదు ఒక ఫ్రెష్ ఆల్ రౌండర్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే రసెల్ ని టార్గెట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. కానీ ఆర్సీబీ దగ్గర ఉన్న పర్స్ వాల్యూకి రసెల్ దొరకకపోవచ్చు. ఎందుకంటే రసెల్ కోసం ఉన్న టీములన్నీ ఎగబడతాయి కాబట్టి రసెల్ ఆర్సీబీ దగ్గర ఉన్న పర్స్ వాల్యూకి అయితే దొరకడనిపిస్తోంది. సో అందుకని ఆర్సీబీ అయితే డొమెస్టిక్ లో ఒక మంచి ఆల్ రౌండర్ ని పిక్ చేసి టిమ్ డేవిడ్ కి బ్యాకప్ ప్లేయర్ గా యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆర్సీబీకి కేవలం ఒకే ఒక ప్రాపర్ స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి ఒక ప్రాపర్ స్పిన్నర్ ని టార్గెట్ చేస్తే బాగుంటుంది. అది రవి బిష్నోయ్ అయితే ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ యూనిట్ లో బాగా సూట్ అవుతాడు అనిపిస్తోంది. ఆర్సీబీ దగ్గర ఉన్న పర్స్ తో అయితే రవి బిష్నోయ్ ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్సీబీకి కావాల్సింది నంబర్ 5 లో ఒక ఆల్ రౌండర్ లేదంటే బ్యాకప్ ప్లేయర్ అండ్ ఒక ప్రాపర్ ఇండియన్ స్పిన్నర్. దీనిని బట్టి ఆర్సీబీ టార్గెట్ చేసే ప్లేయర్ ను చూసుకుంటే డేవిడ్ మిల్లర్ లేదా యాండ్రే రసోల్. ఇన్ఫాక్ట్ వీళ్ళ కోసం ప్రతి టీం కూడా ఎగబడతాయి కాబట్టి ఒకవేళ ఆర్సీబీకి వస్తే వాళ్ళు లేదంటే ఒక మంచి డొమెస్టిక్ ఆల్ రౌండర్ ని టార్గెట్ చేసే అవకాశాలు
అవకాశాలు ఉన్నాయి. ఇన్ బౌలింగ్ లో రవి బిష్నోయ్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎనివే ఆర్సీబీకి అయితే ఒక మంచి ఆల్రౌండర్ అండ్ స్పిన్నర్ కావాలి కాబట్టి ఈ రెండు స్లాట్ల కోసం ఆర్సీబీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. మిగిలిన స్లాట్స్ కోసం చిన్న చిన్న డొమెస్టిక్ ప్లేయర్ ని బై చేస్తే ఆర్సీబీని 2026లో కూడా ఆపగలిగే టీం లేదని చెప్పుకోవచ్చు. 2026లో జరిగే మినీ యాక్షన్ లో ఆర్సీబీ ఏ ప్లేయర్ ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.